హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మధురిమ ఫ్రమ్ M&M క్రియేషన్స్. ఈరోజు టమాటా మీల్ మేకర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఫస్ట్గా ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, టమాటాలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మీల్ మేకర్స్ అన్నింటినీ కడిగి వాటిని ఒక పొంగు వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఈ ఉడకబెట్టుకున్న మీల్ మేకర్స్ అన్నిటినీ ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. తర్వాత ఒక కోల్డ్ వాటర్ ఒక బాండీలో తీసుకొని కోల్డ్ వాటర్లో ఈ ఉడకబెట్టిన మీల్ మేకర్స్ అన్నిటినీ వేసుకొని మీల్ మేకర్స్ని గట్టిగా, వాటర్ ఏమి లేకుండా గట్టిగా పిండి ఈ మీల్ మేకర్స్ అన్నిటినీ పక్కన పెట్టుకోవాలి, ప్లేట్లో పెట్టుకోవాలి. వాటర్ ఏమి లేకుండా ఈ మీల్ మేకర్స్ అన్నిటినీ బాగా గట్టిగా పిండాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి దాని మీద ఒక బాండీ పెట్టి, బాండీ హీట్ అయ్యాక దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు గింజలు వేసుకొని వేగనివ్వాలి. తాలింపు వేగిన తర్వాత దానిలో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసి బాగా కలుపుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేగాక 1 స్పూన్ పసుపు, ఉప్పు తగినంత వేసి బాగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆనియన్స్ అనేవి బాగా వేగాక దీంట్లో టమాటా ముక్కల్ని వేసుకోవాలి. టమాటాలు అన్నీ వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకొని దాని మీద ఒక ప్లేట్ పెట్టుకొని కాసేపు మగ్గనివ్వాలి. ఇలా టమాటా ఒకసారి కలిపెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్స్ అల్లం చిల్లిపాయ పేస్ట్ వేసి, ఈ అల్లం చిల్లిపాయ పేస్ట్ బాగా టమాటా ముక్కలకి అన్నిటికీ బాగా తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత పెట్టి ఇంకొంచెం సేపు మగ్గనివ్వాలి. ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత ఈ మీల్ మేకర్స్ అన్నిటినీ దానిలో వేసుకోవాలి. మీల్ మేకర్స్ పొడి మసాలా 1 టేబుల్ స్పూన్ పొడి మసాలా, 1 టేబుల్ స్పూన్ కారం. ఈ కారం పొడి మసాలా మీల్ మేకర్కి, టమాటా ముక్కలకి అంతా పట్టేటట్టు కలుపుకొని దానిలో 2 బౌల్స్ ఆఫ్ వాటర్ పోయాలి. 2 బౌల్స్ ఆఫ్ వాటర్ పెట్టి పిండి అంతా కలిపి దాని మీద ప్లేట్ పెట్టి కూర అంతా దగ్గరికి అయ్యాక దానిలో పొడి మసాలా, లాస్ట్లో కరివేపాకు వేసి ఉంచుకోవాలి. చాలా సింపుల్గా మీల్ మేకర్ టమాటా కర్రీ రెడీ అయిపోతుంది. ఇది వేడి అన్నంలోకి ప్లస్ చపాతీలోకి తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫాస్ట్గా ప్రిపేర్